మనం వివిధ సమయాల్లో పఠించవలసినటువంటి మంచి మాటలు కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు సూర్యోదయానికి ముందు ఏ విధంగా చెప్పుకోవాలి అంటే, బ్రహ్మస్వరూపం ఉదయే మధ్యాహ్నేత మహేశ్వరం సాయం ఛాయేత్ సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం. అంటే ఉదయకాలంలో బ్రహ్మస్వరూపుడై, మధ్యాహ్న కాలంలో శివస్వరూపుడైన, సాయంకాలంలో విష్ణుస్వరూపుడైన త్రిమూర్తి ఆత్మకుడైనటువంటి సూర్యుని ధ్యానించాలి. తర్వాత మనకేదైనా దుశ్శకునం ఎదురైనప్పుడు, మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏమైనా వచ్చినట్టయితే అటువంటప్పుడు శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ తేషాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. అంటే శివుని పార్వతిని తలుచుకున్న వాళ్ళకు అంతటా జయం శుభం కలుగుతాయి. విష్ణువును మనస్సులో ధ్యానించే వాళ్లకు పరాభవము ఉండదు, లాభం జయం చేకూరుతాయి. అంటే మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు శకునం అంటే ఎదురు వస్తుంటారు కదా ఎవరైనా, అటువంటప్పుడు మనకి వాటి తాలూకు ఎఫెక్ట్ కొట్టకుండా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని మనం చదువుకోవాలన్నమాట. ఇప్పుడు భోజనం అయిన తర్వాత కూడా చదవాలి. ఏంటంటే అగస్త్యం కుంభకర్ణంచ సమీంచ బడబాననం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం. అంటే భుజించిన ఆహారము జీర్ణమయ్యేందుకు అగస్త్యుని, కుంభకర్ణుని, తర్వాత జమ్మిని, బడబాగ్నిని, భూమిని తలుచుకోవాలి అని చెప్తున్నాం.